ప్రైవేట్ స్కూళ్ళలో చూస్తారు. వేంపల్లి మీకు చెప్తా, వేలు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు, వీళ్ళు చదువుతారు. ఇంత బాగా చదువు చెప్పేటప్పుడు 10వ తరగతిలో కాపీలు జరపాలని చెప్పి 100 మంది పిల్లలంతా ఇక్కడికి వస్తారు బడికాడికి. అవసరం లేదు కదా. ఇంత వేలు మీరు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకునేటప్పుడు కాపీలు ఎందుకు ఆధారపడాలా? మీకు కాపీ కావాలా వద్దు కదా. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, ఉన్నత స్థానాలకు పోతారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివే దగ్గర మా స్టేటస్ మాకేమో సమాజంలో గౌరవం అనుకోవడము, ఆ విధమైన ఫీలింగ్ ఉంటే పక్కన తొలగించుకోవాలని చెప్పి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తానా. కాపీల ద్వారా మన విద్యాభ్యాసం చేసి కాపీలతోనే మనం చదువుకుంటామనే ఆలోచనను వదులుకోవాలా. భవిష్యత్తులో కూడా వేంపల్లెలో అంటే కాపీల కోసమే కాపీలు బాగా జరుగుతాయని చెప్పి చెడ్డ పేరు మన ఊరికి రావడం జరిగింది. ఆ చెడ్డ పేరు తొలగించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ విధమైన కార్యక్రమాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తానా. వచ్చే మార్చిలో జరిగే పరీక్షల్లో కూడా అత్యంత పగడ్బందీగా అత్యంత కఠినంగా ఏ ఒక్క విద్యార్థి కూడా కాపీలు రాయకోకుండా వాళ్ళ ప్రతిభ ఆధారంగానే రాసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ పాస్ కావడం జరుగుతుంది. ఎవరికైనా కూడా ప్రైవేట్ కళాశాలలో కరస్పాండెంట్లకు కానీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఆ విధమైన ఆలోచన ఉంటే పక్కన పెట్టమని చెప్పి మీరందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీచర్లందరికీ కూడా విజ్ఞప్తి చేసేదంటే మీకు కావాల్సిన తక్కువ ఉండే టీచర్లను ఇస్తాం, మీకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు అన్నిటి కూడా ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మీరు టార్గెట్ పెట్టుకుని 1000 మందిని చేర్చే బాధ్యతను మీరు తీసుకోవాలా. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరండి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా ఉంటుంది, మీకు కావాల్సిన సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించే కార్యక్రమానికి మీరు కూడా ప్రోత్సహించాలా. మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ బంధువులు, మీ స్నేహితులు కూడా ప్రోత్సహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంత పెద్ద మైదానం ఉంది. ఈ ఊళ్ళంటే ప్రైవేట్ పాఠశాల ఎక్కడ గ్రౌండ్ ఉంది అమ్మా? ఎక్కడన్నా ఆడుకునేదానికి ఉందా? ఎక్కడ కాదు. ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, ఆడుకునేదానికి ఇంత బ్రహ్మాండమైన మైదానం ఉంది, ఇంత బ్రహ్మాండమైన టీచర్లు ఉన్నాయి, ఇంత బ్రహ్మాండమైన బంగ్లాలు ఉన్నాయి, ఇంత బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను ఆదరించాల్సిందిగా మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తానా. ఈ పాఠశాల సమున్నత స్థాయిలో వేంపల్లె బాలికల ఉన్నత పాఠశాల అంటే జిల్లాలోనే నెంబర్ 1 అనే విధంగా తీర్చిదిద్దారని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానా.